తమిళనాడులో మరోసారి కుల వివక్ష దుమారం రేపుతోంది. అగ్రవర్ణాల తీరుపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో కుల వివక్ష చర్చనీయాంశంగా మారింది. తిరువెన్నెలూరులో దళితులు ఆలయ పూజలు నిర్వహించడంపై అగ్రవర్ణాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో వారి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పారు దళితులు. దీనిపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అగ్రవర్ణాలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తిరువెన్నెలూరులోని మారియమ్మన్ ఆలయంలో కొన్నేళ్లుగా దళితులకు ప్రవేశం కల్పించడం లేదు. దీనిపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో దళితులు పూజలు ఉత్సవాలు నిర్వహించడంపై అగ్రవర్ణాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో దళితులు వారి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పారు. గ్రామస్తులందరి ముందు అగ్రవర్ణాల కాళ్ల మీద పడి దళితులు క్షమాపణలు చెప్పడం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శివారు వెంకటాపురం గ్రామంలో కుల వివక్ష బయటపడింది. గ్రామంలోని దళితులను అమ్మవారికి బోనాలు సమర్పించకుండా అడ్డుకొని వారిని గుడిలోకి రానివ్వకుండా చేసి వారిని అవమానించారు. దీంతో దళిత సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామాన్ని కాపాడే అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి వస్తే తాము అంటరాని వాళ్ళని అవమానించి అమ్మవారికి బోనం సమర్పించొద్దని గ్రామ పెద్దలు నిర్ణయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిధిలోని వట్టినాగులపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ బొడ్రాయి పండుగలో దళితులపై అగ్రవర్ణ నాయకులు దాడి చేశారు. బొడ్రాయి పండుగలో దళితులు పాల్గొని పూజలు చేయకూడదని హుకుం జారీ చేశారు. మూకుమ్మడిగా దాడి చేయడంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దళితులు. కొంతమంది అగ్రనేతలు అగ్రకుల నేతలు 5-6 మంది మమ్మల్ని పిలిచి 5-6 మందిని పిలిచి మీరు చేస్తే బాగుండదు, చేస్తే మాత్రం మేము ఏం చేయాలో అది చేస్తాము సాయంత్రం అంటే, మేము దేవునికి ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయినాం కాబట్టి బోనాలు అవన్నీ తెచ్చుకున్నాము, మా ఆడపడుచులు అందరినీ పిలుచుకున్నాం కాబట్టి అందరినీ తీసుకొని మేము చేయొద్దంటే ఎట్లా అవుతుందని దేవుని కన్నా నమస్కారం అని పెట్టుకుంటాం. అంటే మీరు ఆడికి వచ్చినాకనే మీ పని ఏం చేయాలో అది చేసే చూపిస్తామని చెప్పి అని అంటే కూడా మేము పట్టించుకోకుండా సరే ఊరోళ్ళు కదా అట్లా ఏమంటారు వాళ్ళు కోపం లేదు ఆవేశంలో అని ఉంటారు అని చెప్పి మేము అందరము దళితులము మాదిగోళ్ళము మాలోళ్ళము అందరం కలిసి ఆడికి పోతే ఒక 2-3 మా వాళ్ళు లోపలికి పోయారు అంతే. మిగతా వాళ్ళని అందరినీ వాళ్ళు ఒక 100 నుంచి 150 మంది దాకా అందరూ ఒకటేసారి మా అమ్మలకి మా చెల్లెల మీద అందరి మీద అటాక్ చేసిరన్న, మామూలుగా కొడుతున్నారన్న, దారుణంగా కొట్టిరు. పనులు రేపుతోంది. తంజావూరు జిల్లాలో తెరపైకొచ్చిన కుల వివక్ష స్థానికంగా దుమారం రేపుతోంది. తంజావూరు వర్తనాడులో దళితులకు సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు షాపుల యజమానులు. కటింగ్ కోసం దళితులు సెలూన్ కి వెళితే అక్కడ కూడా దళితులకి అవమానమే ఎదురవుతోంది. హెయిర్ కటింగ్ కోసం వచ్చిన వారిని తిప్పి కొడుతున్నారు సెలూన్ యజమానులు. అంతేకాదు ఇది ఏ ఒక్కరి నిర్ణయమో కాదు, మొత్తం గ్రామ పెద్దలే ఇలాంటి కుల వెలివేతకి పూనుకున్నట్టుగా తెలుస్తోంది. కుల వివక్షకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుస ఘటనలపై ఆయా పూర్వీకులు భారత్ కు చెందిన దళితులు. శతాబ్దాలుగా దళితుల పట్ల వివక్ష కొనసాగుతోంది. భారత్ లో దళితులపై వేధింపులను నిషేధిస్తూ కొన్ని దశాబ్దాల కిందట చట్టాలు చేశారు. అయినా దళితురాలుని అన్న న్యూనతాభావం తనను నీడలా వెంటాడుతోందని మాయా అంటారు. సప్త సముద్రాలు దాటి అమెరికా చేరుకున్నా ఇక్కడా కుల వివక్ష తనను వదిలిపెట్టడం లేదన్నది ఆమె ఆవేదన. మా మేనేజర్ ఓ భారతీయుడు. అతనికి నా కులం తెలుసు. ఆఫీస్ సమావేశాల్లో నేను చేసే సూచనలను పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఆ మేనేజర్ నువ్వో తక్కువ కులం దానివంటూ నన్ను మెషిన్ ముట్టుకోనివ్వలేదు. దాంతో నాకు షాక్ తగిలినట్లయింది. అమెరికాలో కూడా ఇలా నన్ను కులం పేరుతో దూషిస్తారని కలలో కూడా అనుకోలేదు. హిందూ మతంలోని దేవాలయాలలోకి హిందువులు రానియకపోతే హిందూ మతంలో ఉన్న ఏ ఎదవలు కూడా దళితుల కోసం పోరాటం చేయరు, మాట్లాడరు. కానీ హిందూ మతంలో ఉన్న దళితుల కోసం చట్టాలు మాట్లాడాలి, కోర్టులు మాట్లాడాలి, పోలీసులు మాట్లాడాలి, హేతువాదులు మాట్లాడాలి, పుస్తకాలు రాయాలి. కానీ వీళ్ళ మీద హిందూ మతంలో ఉన్న కొంతమంది మతోన్మాదులు దాడి చేస్తారు. అంటే ఇక్కడ ఎవరికి సిగ్గు లేదంటారు? హిందూ మతంలో ఉన్న దళితుల కోసం మాట్లాడే హేతువాదులకు సిగ్గు లేదా? చట్టాలకు లేదా? హిందూ మతంలో ఉన్న మతోన్మాదులకు లేదా? హిందూ మతంలో ఉన్న దళితులకు లేదా?